అంజలి. వెల్కమ్ టు అంజలి చేతి వంట. ఈరోజు నేను వంకాయతో గుమ్మగుమ్మలాడే ఒక మంచి రెసిపీ చేసేసానండి. దాని ప్రిపరేషన్స్ అండ్ టేస్ట్ ఎలా ఉంది అనేది మనం ఫుల్ వీడియోలో చూసేద్దాం, సరేనా? ఇప్పుడు మనము దినుసులు వేయించేసుకుందాము. పచ్చిశనగపప్పు, మినపగుండ్లు, ధనియాలు, జీలకర్ర, అలాగే 4 ఎండుమిరపకాయలు ఇలా నీట్గా ఈ ప్యాన్లో పెట్టేసుకొని దోరగా వేయించేసుకుందామండి. మంచిగా స్మెల్ వస్తాయి కదా, అప్పటిదాకా వేయించేసుకుందాం. ఇప్పుడు మనము తరిగి పెట్టేసుకున్న వంకాయలు ఉన్నాయి కదండి, వాటన్నిటిని నీట్గా నీళ్ళలో ఉప్పు, పసుపు వేసేసి ఇలా వేసేసుకుందాము. నేనైతే ఒక్కొక్క వంకాయని తీసేసుకొని 4 రకాలుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు మనకి దినుసులన్నీ వేగిపోయినాయండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. అలాగే అదే ప్యాన్లోకి తురుము పెట్టుకున్న ఎండు కొబ్బరి ఉంటుంది కదండి, దాన్ని కూడా వేసేసుకొని లో ఫ్లేమ్లో వేయించేసుకుందామండి. 4 కరివేపాకు రెమ్మలు కూడా వేసేసుకుందాం. చాలా అంటే చాలా లో ఫ్లేమ్లో వేయించాలండి, లేదు అంటే మాడిపోతుంది. ఇప్పుడు మనము వేయించేసి పెట్టుకున్న అన్ని దినుసులు ఉన్నాయి కదండి, దాన్ని నీట్గా మిక్సీ వేసేసుకుందాం. ఈ పల్లీలు అనేది నేను వేయించింది పోయిందండి, అందుకని చెప్పేసి పల్లీలు కూడా వేసేసుకొని మిక్సీ వేసేసుకుందాం. ఇప్పుడు చిటికెడంత పసుపు, తగినంత ఉప్పు, 4 రెమ్మలు 5 రెమ్మలు వెల్లుల్లి రెబ్బలు వేసేసుకొని లైట్గా ఒక ½ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని మనం మిక్సీ పట్టేసుకుందాం. ఇప్పుడు ముందుగా ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కిన తర్వాత ఇలా వంకాయలు వేసేసుకుందామండి. మనము తరిగి పెట్టుకున్నాం కదా, ఆ వంకాయలన్నీ నీట్గా ఇలా వేసేసుకుందాము. వంకాయలని నీట్గా ఈ కలర్లోకి వచ్చేదాకా వేయించేసుకుందామండి. వీటన్నిటిని నీట్గా ఒక ప్లేట్లోకి పక్కకు తీసేసుకుందాం. ఇలా నేను 2 పార్టీషన్స్ తీసేసుకున్నానండి. అంటే నేను 1/2 కిలో వంకాయలకి చెప్పానండి క్వాంటిటీ అంతా, అందుకని చెప్పేసి నేను 2 పార్టీషన్స్ చేసుకొని ఇలా నీట్గా దోరగా వేయించేసుకున్నానండి. అలా అని చెప్పేసి బాగా మాడిపోయేట్టుగా కూడా వేయించేసుకోలేదు. ఇప్పుడు ఈ వేయించుకున్న వంకాయల్ని మనం నీట్గా చల్లారి పెట్టుకుందాము. ఎందుకంటే మనము మిక్సీ వేసుకున్న పౌడర్ ఉంది కదండి, దాన్ని నీట్గా దీంట్లోకి స్టఫ్ చేయాలి. అందుకని చెప్పేసి నీట్గా చల్లారేదాకా ఉందాము. ఈ లోపల మనం ఏం చేద్దాము అంటే, చల్లారిపోయింది కదండి, సో వంకాయ తీసేసుకొని ఇలా నేను నీట్గా చూపిస్తున్నాను కదా వీడియోలో, అలాగా ఒక్కొక్క వంకాయకి లోపలికి కూరేసుకొని నీట్గా ఒకసారి చేత్తో మనం ముద్ద చేసినట్టుగా ఉత్తాలండి, లేదంటే వంకాయలోండి పౌడర్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఇంకో ప్యాన్ తీసేసుకొని దాంట్లోకి ఆయిల్ వేసేసుకొని ఆయిల్ కూడా నీట్గా కాగేదాకా ఉంచేసుకొని ముందుగా 4 రెమ్మల కరివేపాకు వేసుకున్నానండి. మంచి స్మెల్ వస్తుంది, బాగుంటుందని చెప్పేసి 4 రెమ్మల కరివేపాకు వేసేసుకొని అది నీట్గా వేగిన తర్వాత ఈ వంకాయలు స్టఫ్ చేసుకున్న వంకాయలు ఉన్నాయి కదండి, వాటన్నిటిని నీట్గా బాండిలోకి వేసేసుకున్నాను. ఇప్పుడు మనకి మిగిలిపోయిన పౌడర్ ఉంది కదా, దాన్ని కూడా వేసుకొని లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ నీట్గా వేయించేసుకోవాలండి. కొంతమంది ఏం చేస్తారంటే ఇలా పచ్చి వంకాయల్లోనే పిండి పెట్టేసుకుంటారండి, స్టఫ్ చేసుకొని చేస్తారు, మగ్గి పెడతారు. నాకు అలా నచ్చదని చెప్పేసి నేను నీట్గా ముందు వంకాయల్ని వేయించేసుకొని ఇలా చేశాను. మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. కర్రీ అయితే సూపర్ ఉందండి, మంచి టేస్ట్. అబ్బబ్బా, నాకైతే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. సరే, మరి ఎలా కుదిరింది ఏంటి అని చెప్పేసి మనం ఇప్పుడు టేస్ట్ చూసేసి చెప్పేసుకుందాం. చాలా అంటే చాలా బాగా కుదిరిందండి. ఇంకొక ముద్ద పెట్టేసుకొని మళ్ళీ టేస్ట్ చేసి చెప్తానండి. వంకాయని ఇలా తీసుకొని బాబా ఎంత బాగుందండి, ఎంత బాగుందంటే అంత బాగుంది. మీరు మాత్రం ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే. ఈ కర్రీ చాలా తొందరగా అయిపోతుంది, చాలా స్పీడ్గా, మనకి చాలా రుచికరంగా ఉంటుంది. అందరికీ ఎక్కువ వంకాయలు అంటే ఇష్టం కదా, అది కూడా గుత్తి వంకాయలు అంటే. సో ఇది తప్పకుండా ట్రై చేయండి. మరి నెక్స్ట్ వీడియోలో కలిసేస్తాను. బాయ్.